హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమ్ఎస్ కటియస్. సో మన ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాం? కోఆర్డినేట్ బాండ్ గురించి తెలుసుకున్నాం. సో సిగ్మా కోఆర్డినేట్ గురించి మనం కొంచెం చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది డిస్కస్ చేసాం, ఓజోన్ది కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏదైతే తీసుకుంటుందో అది యాక్సెప్టర్, ఏ లెటర్తో మనం యాసిడ్ అని అంటాం. ఇచ్చేది డోనర్, ఆటోమేటిక్గా అది బేస్ అవుతుంది. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సిగ్మా కోఆర్డినేట్ బాండ్ ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆక్సిజన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. NH4+ కూడా నైట్రోజన్ దగ్గర మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిగిలిపోతాయి. ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది హైడ్రోజన్ యాక్సెప్ట్ చేస్తుంది, H+కి ఇచ్చేస్తుంది. సో ఇలా మనకి కోఆర్డినేట్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. అలా అదేవిధంగా H3O+లో కూడా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనకి 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసేసిన తర్వాత 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ దగ్గర ఉంటాయి. కానీ నైట్రోజన్ ఏంటి, మనకి సెకండ్ పీరియడ్ కదా. సెకండ్ పీరియడ్లో దాని దగ్గర ఎన్ని డబ్బాలు ఉంటాయి? 4 డబ్బాలు ఉంటాయి. ఈ 4 డబ్బాలు ప్లస్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఇక్కడ 3 బాండ్స్ ఫామ్ చేసింది, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఒక డబ్బా రిమైనింగ్. అంతే కదా, 3 డబ్బాలతో హైడ్రోజన్తో బాండ్ ఫామ్ అయింది కదా. ఒక డబ్బా ఉంది అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక డబ్బాలో ఈ 2 ఎలక్ట్రాన్స్ అవే బాండ్ ఫామ్ అయ్యి ఆ నైట్రోజన్తో ఉంటాయా? ఉండవు. అంటే నైట్రోజన్ సెల్ఫ్గా నైట్రోజన్ తన డబ్బాలో తన 2 ఎలక్ట్రాన్స్తో ఇలా ఉండదు. అంటే మనకి ఇక్కడ బాండ్ ఫామ్ అవ్వదు కదా. సో ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఈ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని బోరాన్కి ఇచ్చేస్తుంది. బోరాన్ తీసేసుకో. బోరాన్ దగ్గర చూడండి, బోరాన్ కూడా సెకండ్ పీరియడ్ ఎలిమెంటే కదా. దీని దగ్గర కూడా మనకేంటి 4 బాక్సెస్ అనేవి ఉంటాయి, 4 డబ్బాలు ఉంటాయి. 3తో ఫ్లోరిన్తో బాండ్ ఫామ్ చేసేసింది. సో ఒక డబ్బా అనేది ఇక్కడ ఖాళీగా ఉంటుంది బోరాన్ దగ్గర. ఈ ఖాళీ డబ్బాతో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో మనకి కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ కోఆర్డినేట్ బాండ్ మనకి ఫామ్ అవుతుంది స్ట్రక్చర్లో. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. NO3-. ప్రీవియస్గా మనకి లేవి స్ట్రక్చర్స్ డ్రా చేయడం ఒక షార్ట్ ట్రిక్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కొంతమంది హీరోస్ ఏం చేస్తారంటే ఇలా నైట్రేట్ అయాన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక మైనస్ ఉంది అంటే ఒక సింగిల్ బాండ్ ఉంది, రిమైనింగ్ డబుల్ బాండ్స్ అనుకుంటారు. సో ఎలా ఫామ్ చేస్తారు వాళ్ళు? నైట్రోజన్ గీసేసి ఇక్కడ డబుల్ బాండ్ అండ్ ఇక్కడ సింగిల్ బాండ్, ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక మైనస్, ఇలా స్ట్రక్చర్ అనేది డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత దీనికి యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ ఆన్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? యావరేజ్ ఫార్మల్ ఛార్జ్ ఒక మైనస్ ఉంది కాబట్టి -1 ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3. యావరేజ్ బాండ్ ఆర్డర్ ఫామ్ చేస్తే ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5/3. ఇలా ప్రతి ఎగ్జాంపుల్కి ఈ ట్రిక్ అనేది ఫాలో అయిపోతారు. కానీ ఇక్కడ ఫాలో అవ్వకూడదు. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే నైట్రోజన్ ఇప్పుడే డిస్కస్ చేసాం. నైట్రోజన్లో 4 డబ్బాలే ఉంటాయి. 4 డబ్బాలు ఉంటాయి. ఇక్కడ 5 బాండ్స్ ఎలా ఫామ్ అయింది? 5 బాండ్స్ ఇక్కడ ఫామ్ అవ్వదు కాబట్టి ఇది రాంగ్. ఈ స్ట్రక్చర్ అనేది మనకి రాంగ్. నైట్రోజన్లో 4 డబ్బాలే ఉంటాయి. సెకండ్ పీరియడ్లో 4 డబ్బాలే ఉంటాయి. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎన్ని డబ్బాలు ఏంటి అని అర్థం కాకపోతే ప్రీవియస్ క్లాస్ చూడండి. సో ఈ నైట్రోజన్లో మనకి ఇక్కడ 4 డబ్బాలే ఉంటాయి కాబట్టి అండ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 డబ్బా అండ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, నైట్రోజన్ తీసుకుందాం. ఫస్ట్ ఇలా అయితే గీసిద్దాం. ఆక్సిజన్. సో ఇక్కడ 2 డబ్బాస్ అండ్ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి యూజ్ అయినాయి. 2 డబ్బాలు కదా, ఆక్సిజన్తో ఆ డబ్బాలో బాండ్ అనేది ఫామ్ అయింది. 2 డబ్బా అండ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ది యూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దాంతో 1 సింగిల్ బాండ్ వస్తుంది కదా, 1 సింగిల్ బాండ్. ఇది యాజ్ యూజువల్, ఇదైతే కరెక్టే, ఇది ఇలా వస్తుంది ఫామ్ అయింది. సో ఇక్కడ ఏంటి, ఒక డబ్బా అండ్ ఒక లోన్ పేర్ అనేది యూజ్ అయిపోయింది నైట్రోజన్ది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని డబ్బాలు ఉన్నాయి ఇంకా రిమైనింగ్? మనకు నైట్రోజన్లో 4 కదా, 1 2 3 యూజ్ అయిపోయినాయి. అంటే ఒక డబ్బానే ఖాళీ ఉంది ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ దగ్గర. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఖాళీ ఉన్నాయి మనకి? 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఖాళీ ఉన్నాయి, అంతే కదా. నైట్రోజన్కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 1 2 3 యూజ్ అయినాయి. ఇంకా 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దాని డబ్బాలో అదే ఫిల్ అయ్యి అదే పేర్ అయ్యి కూర్చుంటుందా? కూర్చోదు. అట్లా అది బాండ్ ఫామ్ చేయాలి ఇంకో దాంతో. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ ఈ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీగా ఉన్నాయి కదా, సో లోన్ పేర్ అంటాం.
లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనకి ఇది ఏం చేస్తుంది, ఆక్సిజన్ తీసేసుకో అంటుంది. అంటే 2 ఆక్సిజన్కి ఇచ్చేసింది, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి ఇచ్చేసింది. అప్పుడు మనం దీన్ని ఈ యారోతో ఇలా డినోట్ చేస్తాం. ఇది ఏంటి, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం ఫామ్ అయింది, కోఆర్డినేట్ బాండ్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇలా కోఆర్డినేట్ బాండ్ అనేది నైట్రేట్ అయాన్లో ఫామ్ అవుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ప్రతి స్ట్రక్చర్ ఏ మాలిక్యూల్ ఇచ్చినా కూడా జస్ట్ బ్లైండ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -2 ఉంటే 2 సింగిల్ బాండ్స్ అట్లా ఆలోచించి డైరెక్ట్గా అట్లా గీయకూడదు. మనం ఫస్ట్ ఏం ఆలోచించాలి, ఏం చూడాలి, ఇది ఏ పీరియడ్ ఎలిమెంట్, దీని దగ్గర ఎన్ని ఖాళీ డబ్బాలు ఉన్నాయి, ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఎంత బాండ్ ఫామ్ చేస్తుంది, అలా ఆలోచించి మనం ఇలా స్ట్రక్చర్ అనేది గీయాలి. ఇప్పుడు దీంట్లో యావరేజ్ ఫార్మల్ చార్జ్ ఆన్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది, ఆక్సిజన్లో యావరేజ్ ఫార్మల్ చార్జ్ ఎంత అవుతుంది మనకి, ఇప్పుడు ఇక్కడ -1/3 వస్తుందా, రాదు. దీని అర్థం ఏంటి, ఇక్కడ కోఆర్డినేట్ బాండ్ ఫామ్ అవుతుంది అంటే దీని అర్థం నేను ఇలా రాసుకోవచ్చా, ఇక్కడ ఇది ఇచ్చేస్తుంది కదా, ఇది ఇచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఈ ఆక్సిజన్ దగ్గర ఏమొస్తుంది, మైనస్, ఎందుకంటే ఇది తీసుకుంటుంది కదా, తీసుకునేది మైనస్, ఇచ్చేసేది ప్లస్. ఇదే స్ట్రక్చర్ని నేను ఇలా కూడా గీయచ్చు. అప్పుడు ఇక్కడ యావరేజ్ ఫార్మల్ చార్జ్ ఆక్సిజన్ దగ్గర ఏమవుతుంది, -2/3 వస్తుంది. సో కోఆర్డినేట్ బాండ్ని ఇలా ఇండికేట్ చేయొచ్చు. దాని అర్థమే ప్లస్ అండ్ మైనస్లో ఇలా కూడా చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది, 1 2 3 4 4/3. ఇది కరెక్ట్ స్ట్రక్చర్, రైట్. సో ఇప్పుడు ఇదే స్ట్రక్చర్లో ఒకసారి చూడండి, ఫార్మల్ ఛార్జ్ ఆన్ నైట్రోజన్ మనం డిస్కస్ చేసాం కదా. ఫార్మల్ ఛార్జ్ అనేది మాలిక్యూల్ హోల్ మొత్తంగా ఉండవు, ఆటమ్కి డిఫరెంట్ ఉంటాయి. ఆక్సిజన్ దగ్గర చూసాము, నైట్రోజన్ దగ్గర ఫార్మల్ ఛార్జ్ ఎంత వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ప్లస్తో ఇండికేట్ చేశాడు, బట్ స్టిల్ క్యాలిక్యులేట్ చేస్తే మన నైట్రోజన్ ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇలా కట్ చేసేసుకుందాం. మనం ఇంత మాత్రమే కన్సిడర్ చేస్తాం. నైట్రోజన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 -1 2 3 4 4 + 0. ఓకేనా. సో 5 - 4 + 1. సో ఆటోమేటిక్గా ఇక్కడ +1 అనేది వచ్చేసింది, రైట్. నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీద ఎన్ని ఉన్నాయి, ఏం లేవు, 0. ఓకే. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి VSEPR. ఇప్పుడు ఈ VSEPR ఒక గేమ్ చూద్దాం. VSEPR ఏంటి, వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. దీంట్లో ఒక చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి మనకు గుర్తుపెట్టుకుంటే ఈ థియరీ అంత ఏమి ఉండదు, ఇది ఈజీయే. సో ఈ పాయింట్స్ చూసే ముందు ఒకటి చూడండి, ఈ VSEPR అసలు ఏమంటాడంటే, ఇప్పుడు A అనే ఒక ఆటమ్ ఉంది, దీని చుట్టూ ఒక సర్కిల్ గీసాడు. దీన్ని ఏమంటున్నాడు ఇక్కడ మనకి, స్పియర్ అంటున్నాడు. ఈ సెంట్రల్ ఆటమ్, ఇది సెంట్రల్ ఆటమ్. ఓకేనా. ఈ సెంట్రల్ ఆటమ్కి రౌండ్గా దీన్ని ఏమంటాడు, ఇది స్పియర్ అంటున్నాడు, VSEPR అంటున్నాడు. ఇప్పుడు ఏకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఉన్నాయి అనుకోండి. ఏకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటే 1 2 3 4 5 6, రైట్. ఇలా రిప్రజెంట్ చేయాలని చెప్పాడు. ఓకే. ఇప్పుడు అందులో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫామ్ చేస్తాయంట. సో ఇలా బాండ్ ఫామ్ చేశాయి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే, ఇక్కడ 2 రకాల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ 2 రకాల ఈ ఆటంలో 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇవి బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్. ఇవి ఫ్రీగా ఉన్నాయి, అంటే దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు ఇవి. సో ఇవి ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి Bతో బాండ్ ఫామ్ చేస్తున్నాయి కదా. సో దీన్ని ఏమంటాం మనం, బాండ్ పేర్ అంటాం. వీటిని ఏమంటున్నాం, బాండ్ పేర్ అంటాం, రైట్. వీటిని ఏమంటాం, ఈ ఫ్రీగా ఉన్న వాటిని లోన్ పేర్ అని అంటాం, రైట్. ఇలా మనం VSEPR అనేటోడు రిప్రజెంట్ చేశాడు. ఇది మనం జస్ట్ బేసిక్ తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ప్రతి మాలిక్యూల్ ఏం కోరుకుంటుందంటే, దాని యొక్క ఎలక్ట్రాన్స్ మధ్య మినిమం రిపల్షన్ ఉండాలి అని. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి అనేది రిపల్షన్ జరుగుతుంది.
సో ఏంటి ఎక్కువ రిపల్షన్స్ అంటే ఫైట్స్, గొడవలు అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ గొడవలు ఉండాలి అని మనం ఎవరైనా కోరుకుంటామా? కాదు. గొడవలు జరగకుండా మినిమంగా ఉండాలని కోరుకుంటాం. అలానే మన ఆ మాలిక్యూల్ కానీ మన సెంట్రల్ ఆటమ్ కానీ ఏం కోరుకుంటుంది? రిపల్షన్స్ అనేది చాలా మినిమంగా ఉండాలి. సో ఈ మినిమం రిపల్షన్స్ ఉండాలి అంటే దూరంగా ఉండాలి. అంటే గొడవలు కావద్దంటే దూరంగా ఉండాలి కదా, అంతే. మినిమం రిపల్షన్స్ జరగాలి అంటే మనకేంటి? డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. డిస్టెన్స్ పెరుగుతుంది అంటే రిపల్షన్ అనేది మినిమం జరుగుతుంది అని. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, దీని ఏమంటాం? దీన్ని బెంట్ షేప్ అంటాం. ఇదేంటి? బెంట్ షేప్. ఈ బెంట్ షేప్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేవు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇగో ఇక్కడ లోన్ పేర్, వితౌట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటుంది షేప్, లీనియర్గా ఉంటుంది. లోన్ పేర్ సేమ్ లేవు. అదే లోన్ పేర్ వచ్చినప్పుడు ఈ లోన్ పేర్ ఏంటి? ఇది ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదా. ఎప్పుడైనా కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉన్నాయి, దానికి ఎక్కువ ప్లేస్ కావాలి ఫ్రీగా మూవ్ అవ్వడానికి. ఇక్కడ ఈ ఏకి బీతో బాండ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. దానికి బీతో బాండ్ ఫామ్ అయిపోయింది, ఇంకా అవి కదలవు, అలానే ఉంటాయి అనమాట. దానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. కానీ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి మాత్రం ఎక్కువ ప్లేస్ కావాలి. దానికి ఈ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయడం అనే ప్రాసెస్లో ఇది దీని మీద పుష్ చేస్తుంది, ఫోర్స్ చేస్తుంది. ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? ఈ స్ట్రక్చర్ అనేది ఇలా బెంట్ అయిపోతుంది. ఇలా ఉన్నాయి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇలా బెంట్ అనేది అయిపోతుంది. ఇలా మనకి స్ట్రక్చర్ అనేది బెంట్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి ఆటోమేటిక్గా, ఇది మనం ఏం కావాలని చెయ్యం. ఇది మాలిక్యూల్ షేపే ఆటోమేటిక్గా అలా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ విఎస్ఈపిఆర్లో మనకి మెయిన్గా ఏంటంటే రోల్, ఇప్పుడు విఎస్ఈపిఆర్లో మాలిక్యూల్ షేప్స్, జామెట్రీ గురించి మనం చూస్తాం. అయితే దీంట్లో మనకి షేప్, ఈ జామెట్రీ షేప్ కానీ ఎలా వస్తుంది అంటే మెయిన్గా 2 మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 పాయింట్స్ మీద. ఏంటి? ఫస్ట్ సిగ్మా బాండ్, సెకండరీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ సిగ్మా బాండ్ అండ్ దీని మీద ఉండే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీదనే మనకి హోల్ స్ట్రక్చర్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. SF6 అనే ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఈ SF6 అనే మాలిక్యూల్ ఇప్పుడు ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుందంటే, మనకు ప్రతి మాలిక్యూల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది అంటే ఫ్లోరిన్స్ అన్నీ కిందనే ఉండాలి, ఇలానే ఉండాలి, అంతే కదా. ఇక్కడ ఫ్లోరిన్స్ అన్నీ మనకి కిందనే ఎలాడుతూ ఉంటాయి. అది గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే. కానీ ఇక్కడ జామెట్రీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ మీద డిపెండ్ అవ్వదంట. దేని మీద ఉంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ మీద కానీ డిపెండే ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ వచ్చింది, లోన్ పేర్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్న వల్ల రిపల్షన్స్ జరిగి మనకి స్ట్రక్చర్ అనేది బెంట్ అయింది. బెంట్ అవ్వడం వల్ల ఇక్కడ ఎక్కువ ప్లేస్ అనేది వచ్చింది. లోన్ పేర్స్కి ఎక్కువ ప్లేస్ తీసుకుంది రిపల్షన్స్ వల్ల. సో దీనివల్లనే మనకి స్ట్రక్చర్లో అనేది చేంజ్ వచ్చింది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రిపల్సివ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ అన్ ఆటమ్, రైట్. సో ఇప్పుడు మనకి అంతే కదా. ఇప్పుడు ఈ సెంట్రల్ ఆటమ్కి స్పియర్ అన్నాము, దీని లోపల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఫిల్ చేసుకుంటూ ఏదైతే బాండ్ ఫామ్ చేస్తుందో దానికి బాండ్ ఫామ్ చేసి రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాం. అంటే ఇప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తాడు, ఇలా కాదు, ఇలా రిప్రజెంట్ చేస్తాడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ని, రైట్. సో ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నాడు. దీని మీద మనకి మొత్తం కథ ఉంటుంది. According to VSEPR, every molecule has a tendency to acquire certain geometrical shape in which repulsion between various electron pairs is minimized and thus maximum distance between them. అంటే రిపల్షన్స్ అనేది మనకి తగ్గించే ప్రాసెస్లో అది ఎక్కువ డిస్టెన్స్లోకి వెళ్తుంది అని అన్నాడు. ఇప్పుడు జామెట్రీ ఆఫ్ మాలిక్యూల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ SF6 మాలిక్యూల్ చూసాం కదా, జామెట్రీ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే రిపల్షన్ వల్ల కానీ మనకి జామెట్రీ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు VSEPRలో ఇవి మనకేంటి? బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ ఇప్పుడు మాలిక్యూల్ యొక్క జామెట్రీ మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సిగ్మా బాండ్ మీద, నెక్స్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద మనకి జామెట్రీ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం. మరి ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు పై బాండ్ మీద డిపెండ్ అవ్వదా అని అడగచ్చు. పై బాండ్ ఉంటుందా? పై బాండ్ ఉంటుంది కదా, మరి కొన్ని మాలిక్యూల్స్ మనం పై బాండ్ ఫామ్ చేస్తాం కదా, దాని మీద డిపెండ్ అవ్వదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకుందాం. ఇది ఒక చిన్న మాలిక్యూల్, రైట్. ఇప్పుడు దీనికి ఇక్కడ ఇది సిగ్మా బాండ్ అంటాం, ఇది సిగ్మా బాండ్ అంటాం, రైట్. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం స్ట్రక్చర్ అయింది? ఇక్కడ మనకి లీనియర్ అయింది. మనం లీనియరే అంటాం కదా, అంతే కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో
పై బాండ్ ఫామ్ చేశాను. ఇలా పై బాండ్ పెట్టుకున్నాం. పై బాండ్ పెట్టుకుంటే మనకి జామెట్రీ ఏమైనా చేంజ్ అయిందా? పై బాండ్ వల్ల మనకి జామెట్రీలో అసలు ఎలాంటి చేంజ్ అనేది జరగదు. జామెట్రీ ఎలా డిసైడ్ అవుతుందంటే సరౌండింగ్ ఆటమ్స్ ఫస్ట్ ఎలా కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఈ బీమ్ అనే మాలిక్యూల్స్ ఫస్ట్ ఎలా కనెక్ట్ అయినాయి? సిగ్మా బాండ్తోనే కదా ఫస్ట్ కనెక్ట్ అయినాయి. సో అది మాత్రమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ సిగ్మా బాండ్తోనే కనెక్ట్ అయినాయి కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసి మనం స్ట్రక్చర్ అని చెప్తాం. పై బాండ్ వచ్చినా కూడా మనకి స్ట్రక్చర్లో అయితే ఏం చేంజ్ అయితే రాదు. సో ఇప్పుడు అదే ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, అదే దీని మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దీనివల్ల మనకి స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బెంట్ స్ట్రక్చర్ అయింది, రైట్? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కథ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పచ్చు, ఇప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ ఇచ్చాడు అనుకో, ఆ మాలిక్యూల్లో ఇప్పుడు ఎన్ని SF6 ఇందాక చూసాం కదా, ఈ మాలిక్యూల్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి, ఎన్ని సరౌండింగ్ ఆటమ్స్ ఉంటాయో అన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 6 సరౌండింగ్ ఫ్లోరెన్స్ ఉన్నాయి కదా, 6 సరౌండింగ్ ఆటమ్స్ ఫ్లోరెన్స్, కాబట్టి దాంట్లో ఎన్ని ఉంటాయి? 6 సిగ్మా బాండ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా అన్నమాట. ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ రిపల్షన్, ఇప్పుడు రిపల్షన్ చూసుకుంటే లోన్ పేర్కి ఇప్పుడు ఇక్కడ ఇది ఒక లోన్ పేర్, ఇందాక 2 లోన్ పేర్స్ తీసుకున్నాం కదా, ఇంకొక లోన్ పేర్. ఈ లోన్ పేర్కి ఎక్కువ రిపల్షన్స్ జరుగుతాయంట కంపేర్ టు లోన్ పేర్ బాండ్ పేర్ అండ్ బాండ్ పేర్లో రిపల్షన్స్ తక్కువ ఉంటాయి. లోన్ పేర్లో ఎక్కువ రిపల్షన్స్ జరుగుతాయి. ఈ రిపల్షన్స్ ఎందుకు జరుగుతాయి అంటే ఈ లోన్ పేర్కి ఎక్కువ ప్లేస్ కావాలి సెంట్రల్ ఆటమ్ దగ్గర, అందుకని. సో ఓవరాల్ జామెట్రీ ఆఫ్ మాలిక్యూల్ డిపెండ్ ఆన్ సిగ్మా బాండ్ పేర్ అండ్ లోన్ పేర్, రైట్? ఇప్పుడు సో ఇప్పుడు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటారా లేకపోతే గుర్తుపెట్టుకుంటారా నాకు తెలీదు. ఇదైతే కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. కొన్ని కెమిస్ట్రీ అర్థం చేసుకునేవి ఉంటాయి, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా ఉంటాయి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా షార్ట్ కట్ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా గుర్తుపెట్టుకుంటారో తెలియదు. చార్ట్లో రాసుకొని ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ వాల్కి పేస్ట్ చేసేయండి, గుర్తుంటాయి కంపల్సరీ. ఎవ్రీడే దాన్ని చూడాలి. ఇట్లా కొన్ని ఇనార్గానిక్లో మోస్ట్లీ మనకి ట్రెండ్స్ కానీ లేకపోతే ఇలా స్ట్రక్చర్స్ కానీ ఐసోమెరిజం కానీ అవన్నీ మనకి ఏంటంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే ఉంటాయి ఇనార్గానిక్లో కంప్లీట్. మోస్ట్లీ ఇనార్గానిక్ మనకి ఇలా చార్ట్స్ రూపంలో మంచిగా రాసుకొని వాల్స్కి పేస్ట్ చేసుకొని దాన్ని ఎవ్రీడే చూడడం వల్ల మీకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆర్గానిక్ అంటే అర్థం చేసుకోవచ్చు, ఫిజికల్ న్యూమెరికల్స్ మోస్ట్లీ ఉంటాయి. బట్ ఇనార్గానిక్ అనేది అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? సో ఇప్పుడు మోనోసెంట్రిక్ మాలిక్యూల్, సెంటర్ ఆటమ్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఎలా రిప్రజెంట్ చేసామంటే ఇక్కడ బి మాలిక్యూల్ ఏంటి? సిగ్మా బాండ్స్, దాంట్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, అండ్ M వచ్చేసి మనకి లోన్ పేర్, రైట్? సో ఇక్కడ L0 అన్నాడు అంటే ఇక్కడ మనకి లోన్ పేర్స్ లేవంట, ఓన్లీ 2 సిగ్మా బాండ్స్తో బాండ్ ఫామ్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసుకోవచ్చు ఇప్పుడు, రైట్? ఇలా సిగ్మా బాండ్తో మనకి 2 మాలిక్యూల్స్ అనేది ఇలా లీనియర్ షేప్లో ఉంది. లోన్ పేర్స్ ఏం లేవు ఇక్కడ, దీని మీద ఏం స్ట్రెస్ లేదు, జస్ట్ లైక్ దట్ సిగ్మా లాగా ఉంది. లోన్ పేర్స్ లేకపోతే అప్పుడు దీన్ని ఏమంటున్నాం మనం? లీనియర్ అంటున్నాం. ఈ లీనియర్కి మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అనేది యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అట్లనే ఇంకోటి ట్రైగోనల్ ప్లేనార్. ఇప్పుడు ఈ మాలిక్యూల్లో మనం ఒక ఇలా ఈక్వల్గా ఇలా కట్ చేస్తే ఇది ప్లేన్లోనే ఉంది. 3 మాలిక్యూల్స్ మనకి కట్ అయిపోతాయి ఈక్వల్గా. సో దీనికి 120, దీనికి 120 అండ్ దీనికి 120. సో ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి? 120వి 1, 2, 3 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి 120 డిగ్రీస్తో. అండ్ ఇది కూడా ఏంటి? ప్లేన్లో ఉన్నాయి. ఈ 3 మనకి ఇలా ప్లెయిన్లో ఉన్నాయి. కట్ చేస్తే 3 మాలిక్యూల్స్ కట్ అవుతాయి. సో దాన్ని ఏమంటున్నాం? ట్రైగోనల్ ప్లేనార్ అంటున్నాం. ఇప్పుడు 4 మాలిక్యూల్స్ తీసుకోవాలంట. సరే, ఇది బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాం. మనకి ఇలా ఇట్లా బ్యాక్లో వస్తుంది ఇది, రైట్? ఇలా బ్యాక్లో వచ్చినప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా బ్యాక్లో వచ్చినప్పుడు మనకి ఏంటి? టెట్రాహెడ్రల్ అంటున్నాం. టెట్రాహెడ్రల్. ఇప్పుడు ఇది ప్లెయిన్లో లేదు, ఇది టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్లో ఉంది మనకి. దీని బాండ్ యాంగిల్ ఎంత వస్తుంది? 109 డిగ్రీస్, 109.5 డిగ్రీస్ అనేది వస్తుంది. అలా మనకి మొత్తం ఎన్ని వస్తాయి? మనకి 6 వస్తాయి. 6 యాంగిల్స్ ఉంటాయి మొత్తం టోటల్ దీంట్లో, ఇలా, రైట్? ఇప్పుడు ఎలా 6 యాంగిల్స్ ఎలా? ఇప్పుడు ఇది తీసేసామనుకోండి,
ఇది పిరమిడల్ స్ట్రక్చర్లో ఇలా పిరమిడల్ స్ట్రక్చర్లో ఉంటుంది కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ 3 యాంగిల్స్ వస్తాయి, 1 2 3. అండ్ దీన్ని పెట్టడం వల్ల దీంతో కన్సిడర్ చేస్తే, ఈ బ్లూ స్కెచ్తో కన్సిడర్ చేస్తే ఈ బ్లూకి మెరూన్కి ఒకటి, నెక్స్ట్ ఈ బ్లూకి రెడ్కి ఒకటి, నెక్స్ట్ ఈ బ్లూకి అండ్ ఎల్లోకి ఒకటి, అలా 6 యాంగిల్స్ అనేది మనకి ఫామ్ అవుతాయి, రైట్. సో ఇలా మనకి ఏంటంటే ఇట్లనే టెట్రాహెడ్రల్. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక మాలిక్యూల్ ఇచ్చాడు. ఎగ్జామ్లో మాలిక్యూల్ ఇస్తే నువ్వు ఇట్లా పెన్స్ పెట్టుకొని అక్కడ కూర్చొని పెన్లు పెట్టుకొని ఇలా స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ కూర్చుంటావా, లేకపోతే మొత్తం స్ట్రక్చర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తావా? మీరు అక్కడ ఫామ్ చేసుకుంటూ కూర్చుని దాని పేరు తెలియాలి కదా. పేరు తెలియకపోతే అక్కడ స్ట్రక్చర్ ఫామ్ చేసి ఏం చేస్తారు అక్కడ కూర్చొని? కంపల్సరీ ఏంటంటే మీరు గుర్తు పెట్టేసుకోవాలి. లోన్ పేర్స్ లేకుండా 2 మాలిక్యూల్స్ 2 సరౌండింగ్ ఐటమ్స్ ఉంటే లీనియర్ స్ట్రక్చర్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి బాండ్ పేర్స్, ఇవి లోన్ పేర్స్ అనమాట. చిన్న ట్రిక్ అనమాట. 2 20 30 40 50 60 అంటే లోన్ పేర్స్ ఇక్కడ ఏమి లేవు. 2 లోన్ పేర్, 3 లోన్ పేర్, 4 లోన్ పేర్, 5 లోన్ పేర్, 6 లోన్ పేర్. అప్పుడు లీనియర్, ట్రైగోనల్ ప్లేనర్, టెట్రాహెడ్రల్, ట్రైగోనల్ బైపిరమిడల్, ఆక్టాహెడ్రల్, రైట్. ఇలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా మోనోసెంట్రిక్ మాలిక్యూల్సే. ఇక్కడ కూడా సెంటర్ మాలిక్యూల్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, లోన్ పేర్స్తో చూద్దాం. మనకి లోన్ పేర్స్ లేకుండా ఈ చార్ట్, లోన్ పేర్స్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు లోన్ పేర్స్ లేకుండా ఇందాక డిస్కస్ చేశాం కదా, లోన్ పేర్స్ లేకుండా మనకు మాలిక్యూల్ అనేది లీనియర్గా ఉంది. పైన లోన్ పేర్స్ రావంగానే ఇది ఏమవుతుంది, బెంట్ అయిపోతుంది. లోన్ పేర్స్ వల్ల మనకి ఇక్కడ ఏంటి, షేప్ అనేది బెంట్ అయిపోతుంది. సో ఇక్కడ అదే రాశాడు. ఇక్కడ లోన్ పేర్స్ 2 బాండ్ పేర్స్ ఉన్నాయంట, ఒక లోన్ పేర్ ఉందంట. అప్పుడు మనకు స్ట్రక్చర్ అనేది ఏమైంది, బెంట్ అనేది ఫామ్ అయింది. సో ఇది కంపల్సరీ బెంట్ ఇక్కడ 120 కాదు 180 డిగ్రీస్. లీనియర్లో ఉన్నప్పుడు మనకు 180 ఉంది అంటే బెంట్ అయినప్పుడు మనకి ఎంత, కంపల్సరీ లెస్ దెన్ 180 ఉంటుంది కదా. అలా లెస్ దెన్ 180 అని చెప్పాడు. ఇప్పుడు షేప్ కానీ జామెట్రీ 2 పేర్లతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. జామెట్రీకి అటు ఇటు అంటే ఉట్టిగా నార్మల్గా జామెట్రీ అన్నాడు అనుకోండి, ఏమి అనకపోతే మాలిక్యులర్ జామెట్రీ అవుతుంది. అంటే మాలిక్యులర్ జామెట్రీ ఎప్పుడు లోన్ పేర్స్ అనేది చూడము. ఉట్టిగా జామెట్రీ అని మెన్షన్ చేస్తే అది మాలిక్యులర్ జామెట్రీ అవుతుంది. మాలిక్యులర్ జామెట్రీలో మనం మాలిక్యూల్స్ చూస్తాము, అంటే ఆటమ్స్ చూస్తాము, లోన్ పేర్ అనేవి మనం చూడము. కానీ అదే క్వశ్చన్లో ఎలక్ట్రానిక్ కానీ హైబ్రిడైజేషన్ జామెట్రీ అన్నాడు అనుకోండి, దీంట్లో లోన్ పేర్స్ అనేవి కన్సిడర్ చేయాలి. ఓకేనా? జస్ట్ లైక్ ద జామెట్రీ, మాలిక్యులర్ జామెట్రీ అంటే లోన్ పేర్స్ చూడము. ఎలక్ట్రానిక్ జామెట్రీ కానీ హైబ్రిడైజేషనల్ జామెట్రీ కానీ అంటే మనకి లోన్ పేర్స్ అనేవి కౌంట్ చెయ్యాలి, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూసాం కదా, లోన్ పేర్స్ అనేవి చూస్తే మనకి ఇక్కడ ఏంటి, బెంట్ అనేది వచ్చింది ఒక సింగిల్ లోన్ పేర్స్తో. ఇది మన స్ట్రక్చర్ ఇందాక చూసాం కదా, ఇలా లోన్ పేర్స్తో మనకి స్ట్రక్చర్ అనేది బెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది లోన్ పేర్స్ కన్సిడర్ చేయకుండా జస్ట్ నేను జామెట్రీ కానీ మాలిక్యులర్ జామెట్రీ కానీ మీ మాలిక్యూల్ యొక్క జామెట్రీ ఏంటి అంటే బెంట్ స్ట్రక్చర్ అని చెప్పాము. అదే ఇప్పుడు నేను ఒకవేళ ఏమంటారు ఎలక్ట్రానిక్ జామెట్రీ అడుగుతాను. ఎలక్ట్రానిక్ జామెట్రీ అంటే ఎలా చేస్తాము, ఎలక్ట్రానిక్ జామెట్రీ ఇదే స్ట్రక్చర్కి ఎలక్ట్రానిక్ జామెట్రీ అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది కన్సిడర్ చేయాలి. లోన్ పేర్స్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఎలక్ట్రానిక్ జామెట్రీ కానీ హైబ్రిడైజేషన్ జామెట్రీ అంటే లోన్ పేర్స్ కన్సిడర్ చేయాలని చెప్పాం కదా. సో ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం, ట్రైగోనల్ ప్లేనార్ అంటాం. ట్రైగోనల్ ప్లేనార్ జస్ట్ లైక్ దట్. మాలిక్యులర్ జామెట్రీ ఏంటి అంటే బెంట్, ఇది మనం కన్సిడర్ చేయం. ఎలక్ట్రానిక్ కానీ హైబ్రిడైజేషన్ జామెట్రీ కానీ అంటే లోన్ పేర్స్తో కన్సిడర్ చేసి దాన్ని ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్తున్నాం మనం, రైట్. అంటే అప్పుడు ఇక్కడ ఏంటి, సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB4L0 అనే మాలిక్యూల్ ఉందనుకోండి, లోన్ పేర్స్ లేవు. AB4L0 ఇక్కడ AB4L0 లోన్ పేర్స్ లేకుండా టెట్రాహెడ్రల్ అనేది వచ్చింది మనకి, రైట్. టెట్రాహెడ్రల్ యాంగిల్ వచ్చేసి 109.5 డిగ్రీస్ అన్నాం.
ఇదే అంటే ఇప్పుడు మనకి టెట్రాహెడ్రల్ అంటే మనకి ఇలా వచ్చింది రైట్. ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు టెట్రాహెడ్రల్ అని చెప్పాము, లోన్ పేర్లు పెట్టాలి. AB4L1. ఈ AB4L1లో AB4 కదా, AB3 లోన్ పేర్స్ వచ్చినాయంటే ఒక సరౌండింగ్ ఆటం అనేది తగ్గిపోద్ది. ఈ AB3L1లో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి, దీన్ని లోన్ పేర్స్ లాగా చేస్తాం అంతే. ఒక మాలిక్యూల్ తీసేసి లోన్ పేర్ పెట్టాలి అంతే కదా. ఒక లోన్ పేర్ యాడ్ చేస్తున్నాం కదా, లోన్ పేర్స్ లేకపోతే టెట్రాహెడ్రల్. లోన్ పేర్స్ యాడ్ చేసినప్పుడు ఏంటి, ఇప్పుడు మాలిక్యూల్ తీసేసి లోన్ పేర్ యాడ్ చేసాము. దీని యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు, θ లెస్ దాన్ 109.5 degrees అవుతుంది కంపల్సరీ. అండ్ ఇప్పుడు ఇక్కడ దీని షేప్ ఏమవుతుంది, ట్రైగోనల్ పిరమిడల్ అంటాం. దీని ట్రైగోనల్ పిరమిడల్, ఓకేనా. పిరమిడ్ షేప్లో ఉంది కదా కింద, ట్రైగోనల్ పిరమిడల్. ఇప్పుడు ఇది ఈ లోన్ పేర్స్ వల్ల మనకి ఏంటి, ఇవన్నీ బెండ్ అయిపోతాయి, ఇందాక డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు పైన స్ట్రక్చర్లో అంటే ఈ స్ట్రక్చర్లో నుంచి ఇంకొక లోన్ పేర్ పెడదాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, AB2L2 అవుతుంది. ఇక చూడండి, AB3L1 ట్రైగోనల్ పిరమిడల్, నెక్స్ట్ AB2L2 బెంట్ అంట. అంటే AB2L2 ఈ స్ట్రక్చర్లో ఇంకొక లోన్ పేర్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంకొక లోన్ పేర్, 2 బాండ్ పేర్స్, ఈ 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్. ఈ స్ట్రక్చర్లో ఇంకొక మాలిక్యూల్ తీసేసి ఇంకొక లోన్ పేర్ పెడితే ఈ లోన్ పేర్కి ఎక్కువ ప్లేస్ కావాలి, ఇక్కడ బాండ్ పేర్స్ని బెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఏం స్ట్రక్చర్ వస్తుంది, మనకి ఇక్కడ బెంట్ స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని కూడా యాంగిల్ చెప్పాలంటే దీనికి కూడా θ లెస్ దాన్ 109.5 degrees అనే చెప్తాం, ఇలానే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, AB2L2కి ఏంటి, బెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, AB4L1 చూసుకుంటే, AB4L1 అంటే 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్స్. AB4కి L0 టెట్రాహెడ్రల్ అన్నాం కదా, AB4L1కి చూద్దాం, ఓకేనా. 4 బాండ్ పేర్స్ ఉంటాయి, ఒక లోన్ పేర్ ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది, లోన్ పేర్ ఉంటే మాత్రం లోన్ పేర్కి ఎక్కువ ప్లేస్ అనేది కావాలి. అది ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది, దానికి ఎక్కువ ప్లేస్ కావాలి. ఇందులో మనకి ఇలా స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు, ఓకేనా. ఇట్లా ఫామ్ అయినప్పుడు దీన్ని ఏమంటామంటే యాక్సియల్ అంటాం. దీన్ని యాక్సియల్ అంటాం, వీటిని ఏంటి, ఈక్వటోరియల్ అంటాం, ఓకే. దీన్ని ఈక్వటోరియల్, దీన్ని యాక్సియల్ అంటాం. ఇప్పుడు ఈ లోన్ పేర్ ఒకటి తీసుకున్నాం కదా, ఈ లోన్ పేర్ని ఎక్కడ పెట్టాలి మనం, ఏ పొజిషన్లో పెట్టాలి. లోన్ పేర్ ఎప్పుడు ఎలా పెట్టాలి అంటే, లోన్ పేర్ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని రకాల యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, 90 degrees ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, 180 degrees ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే 90 degrees అనేది దగ్గర ఉంది, 180 degrees యాంగిల్ ఎలా వస్తుందో దూరం పెట్టడానికి అలా 180 degrees యాంగిల్లో మనకు లోన్ పేర్ అనేది పెట్టాలి. అంటే ఇప్పుడు ఇక్కడ లోన్ పేర్ పెడదామని చూసామనుకోండి, ఇక్కడ లోన్ పేర్ పెడితే దీనికి 190 degrees వస్తుంది కాబట్టి ఇక్కడ లోన్ పేర్ పెట్టకూడదు. ఇలా ఈక్వటోరియల్ పొజిషన్లో పెట్టాలి, అంటే యాక్సియల్ పొజిషన్లో లోన్ పేర్స్ పెట్టకూడదు. ఈక్వటోరియల్ పొజిషన్లో పెడితే ఇది దూరం ఉంది కదా, అంతే కదా. ఇప్పుడు ఇది దూరం వచ్చేసింది కాబట్టి లోన్ పేర్స్ ఎక్కడ వస్తాయి, మనకి ఈక్వటోరియల్ పొజిషన్లో మనకి లోన్ పేర్స్ అనేవి వస్తాయి, రైట్. ఇప్పుడు అట్లనే ఎందుకోండి, AB4L1 సీసా స్ట్రక్చర్. సో ఇప్పుడు AB4L1 ఇది నాన్ ప్లేనార్ స్ట్రక్చర్ అవుతుంది, అవును ప్లేన్లో లేవు. అదే లోన్ పేర్స్ ఇక్కడ 2 లోన్ పేర్స్ పెట్టినప్పుడు బెంట్ టీ షేప్ అంట, బెంట్ టీ షేప్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 లోన్ పేర్స్ పెట్టాలి, 2 లోన్ పేర్స్ పెడదాం. ఇప్పుడు ఏంటి స్ట్రక్చర్లో AB3L2 అంట, అంటే 2 లోన్ పేర్స్ పెట్టడం. ఫస్ట్ ఒక లోన్ పేర్ పెట్టినప్పుడు ఎలా ఉన్నా చూసాం కదా, AB3L2. AB3L2లో 2 లోన్ పేర్స్ పెట్టాలి, పక్కనే పెట్టలేం. లోన్ పేర్లు 2 పక్కన పెడితే ఏంది ఫైట్ చేసుకుంటే, సో దాన్ని కొంచెం దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఒక లోన్ పేర్ ఇక్కడ పెడితే ఇంకో లోన్ పేర్ ఇటువైపు పెడదాం,
రైట్. ఇక్కడ దూరం దూరం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ఏం ఫామ్ అయింది, బెంట్ టీ షేప్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, బెంట్ టీ షేప్. సో ఇట్లా మనం స్ట్రక్చర్స్ అనేవి ఇలా చూసుకుంటూ ఉండాలి. మనకి ఇది మీకు నోటెడ్ అయిపోతే దీన్ని కంపేర్ చేసుకొని ఒక బాండ్ పేరు తగ్గించి ఒక లోన్ పేరు పెట్టడం వల్ల మనకి ఈ షేప్లో నుంచి యాంగిల్ ఇంత అనేది కంపల్సరీ లెస్ దెన్ 120 ఉంటుంది. మీకు అనేది బేసిక్ ఐడియా వస్తుంది. ఫస్ట్ మీరు ఇది మనకి గుర్తుపెట్టేసుకోండి. ఇది ఇంకొక చిన్న ట్రిక్, బాండ్ పేర్స్ లోన్ పేర్స్ 21 22 23 31 32 41 42 45 51 ఇది బిఎల్టిఎస్ అని గుర్తుపెట్టేసుకుంటే ఇలా బిఎల్టిఎస్, బెంట్, లీనియర్, ట్రైగోనల్ పిరమిడల్, టీ షేప్, సీసా, స్క్వేర్ ప్లేనర్, స్క్వేర్ పిరమిడల్. ఇవి మీకు గుర్తుండడం కోసం ఈ చార్ట్ మీరు రాసుకొని బెడ్ పక్కన వాల్కి పేస్ట్ చేసుకొని ఎవ్రీడే చూస్తే మీకు గుర్తుంటుంది. రైట్. ఇప్పుడు ఇది మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం జస్ట్ మీకు పైన జస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కంపల్సరీ ఇవన్నీ ఏంటి, రిమెంబరింగ్ థింగ్స్. మీరు కంపల్సరీ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సింది. ఇక్కడ స్ట్రక్చర్స్ చేసి ఇక్కడ. సో ఇలానే మనకి 5 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ ఉన్నప్పుడు, 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉన్నప్పుడు స్ట్రక్చర్స్ అనేవి ఇలా మనకి ఫామ్ అవుతాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. రైట్.